హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి సోరకాయ బోటి కర్రీ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. సోరకాయ అండ్ బోటి కాంబినేషన్ తప్పకుండా మీరు ట్రై చేయండి. ముందుగా బోటిని క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. 1 kg ఇది. కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లిగడ్డ, ఇలైచీలు, లవంగాలు, మిర్చీస్ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. కుక్కర్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ, తర్వాత లవంగాలు, ఇలైచీలు వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి ఒక 5 స్పూన్లు, 5 నుంచి 6 వరకు. తర్వాత ఆయిల్ వచ్చేసి ఒక టీ గ్లాసుడు వేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకోవాలి అంతా కూడా. మసాలాలు ఏం వేయలేదు ఇక్కడ, జస్ట్ ఇలాచీలు, లవంగాలు తీసుకున్నాను. తర్వాత బోటి మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. బోటి ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు ఒక గ్లాసుడు నీళ్ళు పోసుకున్నాను. పైనుంచి ఇలా లిడ్ని కవర్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని, జనరల్గా బోటి కుక్ అవడానికి ఒక 7-8 విజిల్స్ పడుతుంది, కానీ ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇందులోకి టమాటా ముక్కలు, ఒక 2 కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు, కుడక పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఒక కప్పెడు నీళ్ళు పోసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ లిడ్ని పెట్టుకొని సోరకాయలు వేసినాం కదా, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ కంటే ఎక్కువగా ఉడికించుకోకూడదు, సోరకాయలు మరీ మగ్గిపోతాయి. తర్వాత చూడండి, టేస్టీగా బోటీ కర్రీ రెడీ. మళ్ళీ పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం ఒక 8 విజిల్స్లో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. బోటీ అనేది 80% ఉడికిన తర్వాతనే సోరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. సో వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి.